అన్నయ్యకి ఇంత బాగా మ్యాథ్స్ చేయడం ఎలా వచ్చింది? ఓకే చిల్డ్రన్, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామా? Okay, children. See you. జై, నేను ఇప్పుడే వస్తాను. మమ్మీ, సారీ. ఇంట్లోనే నేను మమ్మీని, స్కూల్లో నేను మిస్సు. తెలుసు. ఏంటి? క్లాస్ లో నన్ను సమ్ ఎందుకు సాల్వ్ చేయనివ్వలేదు? మిస్ ని ఇలా క్వశ్చన్ చేయొచ్చా? స్టూడెంట్ గా అడిగి రైట్ నాకుంది. అబ్బో, నీకు రైట్ ఉంటే నాకు రీజన్ ఉంది. ఏంటా రీజన్? నీకు ఆన్సర్ తెలుసని నాకు తెలుసు. ఎలా తెలుసు? నేను సాల్వ్ చేసినప్పుడే కదా తెలుస్తుంది. నీ కళ్ళల్లో నాకు ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. అయితే మాత్రం నన్ను డిసప్పాయింట్ చేస్తావా? నేనెక్కడే సాల్వ్ చేసింటే ఫ్రెండ్స్ నాకే క్లాప్స్ కొట్టేవారు కదా. నీకు క్లాప్స్ పడకపోతాయి, ఎగ్జామ్స్ లో మార్క్స్ పడతాయి కదా. ఎగ్జామ్ పేపర్ నువ్వు మాత్రమే చూస్తావు, కానీ క్లాస్ లో అయితే అందరూ చూస్తారు కదా. అలా కాదు మంగా, నీకు సమ్మిచ్చి నిన్ను సాల్వ్ చేయమని చెప్తే మిస్ డాటర్ కాబట్టి ముందే ఆన్సర్ చెప్పుంటుంది అనుకుంటారు. అదే వేరే వాళ్లతో చేయిస్తే నీకు నాకు ఆ బ్యాడ్ నేమ్ రాదు. మరి నాకు చదువు ఎలా వస్తుంది? నీకు చదువు రాదని ఎవరు చెప్పారే? నువ్వు ఇలా చేసి నాకు చదువు రాదు. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ఒక పంచి, నువ్వన్నా వేరే స్కూల్ కి వెళ్ళు, లేదా నన్నన్నా ఇంకో స్కూల్ కి మార్చు. ఏంటి నాకే సలహాలు ఇస్తున్నావా? నిన్ను ఇది స్కూలే. తెలుసు మమ్మీ. సారీ మిస్. ముందు క్లాస్ కి వెళ్ళు. దివ్య పౌరుషంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అన్నయ్య మీద ఆస్తి మీద తనకి మమకారం ఉంటుంది. ఏదో మూల ఇక్కడికి రావాలని ఆశ కూడా ఉంటుంది. అభి బ్రతిమలాడితే వస్తుంది. నువ్వు ఆ ఆశ మీద దెబ్బ కొట్టాలమ్మా. దివ్య అహం మీద దెబ్బ కొట్టాలి. ఈ ఇంటికొస్తే దివ్యకి ఎలాంటి అవమానం జరుగుతుందో తనకు తెలిసేలా చేయాలి. ముందు దివ్యని ఈ హైదరాబాద్ నుంచి వెళ్లగొట్టాలమ్మా. తను ఎక్కడుందో తెలుసుకుని దూరంగా పంపించేయాలి. అభి ఎప్పటికీ తెలుసుకోలేనంత దూరంగా పంపించేయాలి. ఆ పని నువ్వు ఆ అభికి తెలియకుండా చేయాలమ్మా. అభి దివ్య కోసం వెతుకుతూ ఉంటాడు. దివ్య ఎప్పటికీ తిరిగి రాదని నీకు మాత్రమే తెలుసు కాబట్టి ఇంట్లో ఏ గొడవ ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. రావయ్యా ఆంజనేయులు. ఏంటి సార్ పిలిచారంట? ముందు కూర్చోవయ్యా చెప్తాను. చెప్పండి సార్. నీతో ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలయ్యా. ఏ విషయం సార్? నీ పెళ్లి విషయం. పెళ్ళేంటి సార్? ఏంటయ్యా పెళ్ళాను కానీ అంత కంగారు పెడుతున్నావు? ఇక్కడ అడుగుతుంటే కుమారంకి చూస్తావండి. ఊరికే జోక్ చేశాను. అయితే విషయం అది కాదా సార్? ఏమయ్యా పెళ్లి విషయం అన్న చెడ్డ విషయమా? ఏదో ఒక రోజు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే కదా. సార్ ఆ విషయం వదిలేసి అసలు విషయం చెప్పండి సార్. చెప్తా ఆగు. మిగతా స్టాఫ్ మెంబర్స్ కూడా రాని. రావయ్యా ప్రేమరాజ్.
వీడేంటి ఎక్కడున్నాడు? పెట్టావు అది నా అసలు విషయం జరగట్లేదు సార్. అసలు విషయం ఏంటయ్యా ప్రేమరాజ్, ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ అటు ఇటు తిరిగేస్తున్నావు? ఈవెంట్ మేనేజర్ గా నేను చేయలేదనా? నన్నెందుకు అపాయింట్ చేస్తారు సార్? మీకు నచ్చిన వాళ్లే చేస్తారుగా. మంచి మాట చెప్పావయ్యా. ఆంజనేయులు జానకి నా మనసుకు బాగా దగ్గరయ్యారు. వాళ్ళిద్దరిని జంటగా చూడాలని నేను ఈ పని చేశానయ్యా. అంటే ఏంటి సార్? జంటగా అంటే కొంపతీసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా ఏంటి? అవునయ్యా, ఆ ఉద్దేశంతోనే వాళ్ళని ఇన్ఛార్జీలుగా చేశాను. మీరు ప్రిన్సిపల్ సార్, మ్యారేజ్ బ్రోకర్ కాదు. ఇది స్కూల్ సార్, మ్యాట్రిమోనీ సెంటర్ కాదు. ఇద్దరు మంచి మనుషుల్ని ఒక్కటి చేస్తే తప్పేంటే? ప్రేమ్, ఈ విషయంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. అంటే ఏంటి సార్? దగ్గరుండి మరి పెళ్లి సంబంధం మాట్లాడమంటారా? సాటి స్టాఫ్ కి సాయం చేయాలయ్యా. ఇలాంటివన్నీ నా వల్ల కాదండి. ఈ పనులన్నీ ప్లీజ్ నాకు చెప్పొద్దు. అవును సార్, మీరు చేసేవి వేరే పనులు కదా. ఏయ్, ఏంట్రా నేనంటే వెటకారంగా ఉందా నీకు? ప్యూన్వి ప్యూన్ లో ఉండు. ఏమయ్య ప్రేమ్, ఇప్పుడు కుమార్ ఏమన్నాడని అంత సీరియస్ అవుతున్నావు? సార్ నే ఈవెంట్ ఇన్ఛార్జ్ చేయలేదని కోపం సార్. ఏమయ్యా, లాస్ట్ ఇయర్ నువ్వే ఈవెంట్ కండక్ట్ చేసావు, ఒక్క పనైనా సరిగ్గా చేసావా? అంటే ఏంటి సార్? వాళ్ళు నాకంటే బాగా చేస్తారనా? బ్రహ్మాండంగా చేస్తారు సార్. ఏయ్, నువ్వు నోర్మై. ప్రేమ్, ఏంటి నా ముందు కుమార్ని తిడుతున్నావు? ఈ మధ్య నీ ప్రవర్తన ఏం బాగుంటలేదు. అరే, నువ్వు క్లాసులకు కూడా సరిగ్గా అటెండ్ అవ్వట్లేదు. పిల్లల ప్రోగ్రెస్ మొత్తం పాడైపోయింది. గుళ్ళు గోపురాలంటూ పిల్లల్ని పట్టించుకోపోతే ఎలా? ఈయన తిరిగేది గుళ్ళు గోపురాలు కాదు సార్. పైకేమో భక్తి, లోపలేమో రక్తి. చూడు ప్రేమ్, మంచిగా పనిచేసే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆంజనేయులకి జానకి హెల్ప్ చేసే ఉద్దేశం లేకపోతే వదిలేయి. మిగతా స్టాఫ్ వాళ్ళకి సాయపడతారు. వీలైనంత వరకు త్వరలో నువ్వు పద్ధతి మార్చుకో. విన్నారా సార్, మీరు పద్ధతి మార్చుకోవాలంట, లేకపోతే మీకు ఊస్టింగే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఆ పొట్టోడు సీరియస్ అయ్యి నువ్వు కూడా నా మీద షటర్లేస్తున్నావా? చంపేస్తాను. ఏంటి సార్, ఎందుకు ఆవేశపడుతున్నారు? జానకి మేడాన్ని మీరు ఏమి చేయలేరు. అంజీ సారు జానకి మేడం గారికి అండగా ఉన్నారు. ఈ ఈవెంట్ తో వాళ్ళిద్దరు ఇంకా దగ్గర అవుతారు. మీరు సైడ్ అయిపోవటమే బెటరు. ఏంట్రా వాళ్ళు దగ్గర అయ్యేది? వాళ్ళిద్దరూ ఒక్కటవుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నేను ప్రేమ్ రాజును కాదురా, నేను సర్పరాజుని. ఎల్లుండి జరిగేది యానివర్సరీ ఈవెంట్ కాదు, నా రివెంజ్. ఎవరిని చూస్తారు? అదేనమ్మా, జానకి టీచర్ని. ఆవిడ్ని చూస్తే ఏమైంది? ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను కదా. అదే ఈ చారుకేశగాడి టెన్షన్. చారుకేసికి టెన్షనా? ఎందుకు? ఏంటి చారుకేసా? ఏం లేదు చేసమ్మా. అభిబాబు, ఎల్లుండి చాలా మీటింగ్స్ ఉన్నాయి, వాటన్నిటికీ అటెండ్ అవ్వాలి కదా. అవన్నీ పోస్ట్ పోన్ చేశారు కేసా. నేను యాన్యువల్ డేకి వెళ్ళాలి. ఇదిగో స్కూల్ ప్రిన్సిపల్ గారే కాల్ చేస్తున్నారు. నేను మాట్లాడతాను, ఇటువంటి బాబు. ఇదేం బిజినెస్ కాల్ కాదు కదా చారుకేసా, నేనే మాట్లాడతాను. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎల్లుండి మన యాన్యువల్ డే సార్. యా, ఇందాకే పిల్లలు చెప్పారు. మీరు తప్పకుండా రావాలి సార్. షూర్, తప్పకుండా నేను వస్తాను. ఉంటాను సార్. ఓకే, షూర్. ప్రిన్సిపల్ గారికి మాటిచ్చాను ఫంక్షన్కి వస్తానని, సో నేను తప్పకుండా వెళ్ళాలి. జయశ్రేయాలు ఆయన చేతుల మీదుగా ప్రైజెస్ తీసుకోవాలి చారుకేసా. నేను కూడా ఆ ఫంక్షన్ కి వస్తాను. అవునమ్మా, నువ్వు తప్పకుండా వెళ్లాల్సిందే. ఆ టీచర్ని నువ్వు ఆ ఫంక్షన్ లో చూడాల్సిందే. పద మమ్మీ, శ్రేయాని కూల్ చేద్దాం. సార్, మీకు ఆన్యువల్ ఫంక్షన్ చేయటంలో మీకు మంచి గ్రిప్ ఉండట్టుంది సార్. వైజాగ్ స్కూల్లో ప్రతి ఫంక్షన్ ని నేను ఆర్గనైజ్ చేసేవాడిని. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసేవాడిని తెలుసా. అక్కడైతే చేశారు, ఇక్కడ మీరు ఎఫర్ట్ పెట్టి చేయాల్సింది వీటి మీద కాదు సార్. గేమ్స్ మీద దృష్టి పెట్టాలా? అది ఎలాగో చేస్తారులేండి. మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది జానకి టీచర్ మీద సార్. కళ్ళు పోతాయి కుమార్. నేను తన మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏంటి? ఆవిడికి మీరంటే ఇష్టం, ఆవిడంటే మీకు ఇష్టం. ఇంకా ఎందుకు సార్ నానుస్తారు? అదేం లేదు కుమార్, జానకి గారంటే నాకు గౌరవం మాత్రమే, అంతే. మళ్ళీ మొదటికొచ్చారా? పోనీ
ఆవిడకి మీరంటే ఇష్టం కదా. అలా నీతో చెప్పిందా? నిన్న చెప్పారు కదా సార్, మీరు మేడము మేట్ ఫర్ ఈచ్ అదర్ అని. తను వేరే ఉద్దేశంతో ఆ మాట అనింది. లేదు సార్, మేడంకి మీపై మంచి ఉద్దేశం ఉంది. అందుకే మేడం తన ఇష్టాన్ని చెప్పలేక అలా చెప్పారు. అది మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు అనవసరంగా నన్ను పొల్యూట్ చేయ కుమార్. నిన్న కూడా ప్రిన్సిపల్ సార్ ముందు నన్ను ఇరికించేసావుగా. సార్ అంతా తెలుసు సార్. ఏం తెలుసు? ఏం తెలుసో ముందు ముందు మీకే తెలుస్తుంది సార్. సార్కి మీద చెప్పావా? నేను చెప్పడం ఏంటి సార్, ఆయనకే తెలిసిపోతుంది కదా. జానకి టీచర్ మీ పక్కన కూర్చోవటం, మీ ఇద్దరిని కలిసి వర్క్ చేయమంటాం, మేడం గారు ఒప్పుకోవటం, ఇదంతా సార్ కి సిగ్నల్స్ గా వెళ్ళిపోతాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుంది కుమార్? మీ పెళ్లికి సార్. పెళ్ళా? ప్రిన్సిపల్ సార్ కూడా అదే మాట అన్నారు. పోను పోను అందరి నోట ఇదే మాట వస్తుంది సార్. ఏంద్రా చారికేశవ్, పొద్దుటి నుంచి తమరి దర్శనమే లేదు. చిన్న పనుండి ఆగిపోయానండి, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏం చేయాలరా? నువ్వే ఒక పనుడివి, మళ్ళీ నీకు మేము పని చేయాలా? నా పని కాదులేండి, పిల్లల్ని కాస్త స్కూలుకు తీసుకొస్తారేమోనని. ఆ విషయం నువ్వే మాకు చెప్పాలి. అది మా బాధ్యత. నా టెన్షన్, నా బీపీ, నా షుగరు, నా ఇవన్నీ వాడికి చెప్పాలా? అనవసరంగా వాడికి డౌట్ తెప్పిస్తున్నారు. అయినా నువ్వేంద్రా మాకు పని చెప్పేదే? మాకు తీరుకుంటే తీసుకొస్తాం, లేదంటే లేదు. ప్లీజ్ సార్, ఎలాగోలా పిల్లల్ని స్కూలుకు తీసుకురండి. మీ బీపీ, మీ టెన్షన్, మీ స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి. ఏడ్చావులే. ఏమంటున్నాడండి వాడు? పిల్లల్ని మనమే స్కూలుకు తీసుకెళ్తే మంచిది అంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా, ఆర్డర్ చేశాడా? వాడు ఎప్పుడైనా రిక్వెస్ట్ చేశాడు చంద్రిక? ఆర్డరే వేశాడు. వాడు ఆర్డర్ చేస్తే మనం ఫాలో అవ్వాలా? మనం కాకుండా ఆ అభిను శశో పిల్లల్ని స్కూలుకు తీసుకుపోతే అది మనకే ప్రమాదం కదా చంద్రిక. దివ్యం చూసేస్తారు కదా. అవును కదా. పదండి పదండి. ఒరే జయ్యా, శ్రియా, ఒరే జయ్యా, శ్రేయా, జయ్యా. ఏంటి పిల్లల్ని పిలుస్తున్నారు? వాళ్ళు రెడీగా ఉంటే స్కూల్లో దిగబెడదామని చేసి. అంటే షారికేశాకి లేట్ అవుతుందని కాల్ చేసి చెప్పాడు. అభికి ఎత్తాకు ఆఫీస్ పని ఉంది, పైగా నీకు శ్రమ ఎందుకని పిల్లల్ని మేమే స్కూల్ తీసిపోదామని. అవసరం లేదు, ఇప్పటి వరకు చార్కేస్ కోసం చూసి చూసి ఇప్పుడు ఆయన పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్లారు. ఎందుకంతలా షాక్ అవుతున్నారు? ఏం లేదమ్మా, ఊరికనే పొద్దు పొద్దునే షాకులు తింటే వంచికి మంచిదంట. నువ్వు పదవే. ఏంటో వీళ్ళు అస్సలు అర్థం కారు. శ్రేయ, శ్రేయ నిన్నే. ఏంటి? నా వంక చూడు. చూడను. నువ్వు కూడా నాతో మాట్లాడొద్దు. ఎందుకు? నువ్వు ఆ మంగ ఫ్రెండ్వి, నువ్వు నా అన్నయ్య కాదు. నేను ఫస్ట్ నీకు అన్నయ్యని, దాని తర్వాతే మంగకి ఫ్రెండ్ ని. నువ్వు నా అన్నయ్యవైతే మంగకి ఫ్రెండ్ గా ఉండొద్దు, మంగకు ఫ్రెండ్ అయితే నాకు అన్నయ్యగా ఉండొద్దు. ఏ నీకు అన్నయ్యలాగా మంగకు ఫ్రెండ్ లాగా ఉండకూడదా? ఉండకూడదు. చూడు డాడీ, శ్రేయ ఏమంటుందో. నువ్వే చెప్పు డాడీ. ఆ మంగ వల్లే కదా నీకు మమ్మీకి గొడవలవుతున్నాయి. కరెక్టే శ్రేయ, కానీ ఆ మంగే కదా మళ్ళీ నన్ను మమ్మీని కలుపుతుంది. అలా చెప్పు డాడీ. దాని వల్ల గొడవలు అవ్వడం ఎందుకు, మళ్ళీ కలవడం ఎందుకు? తనకి దూరంగా ఉంటే సరిపోతుంది కదా. అలా అనకూడదు శ్రేయ, మంగ చాలా మంచిది, బాగా చదువుతుంది, పైగా మీ మిస్ డాటర్, తనతో ఫ్రెండ్లీగా ఉండాలి. అన్నయ్య కాదు, నువ్వు కూడా మంగతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఓకేనా? సారీ డాడీ, నేను తనతో ఫ్రెండ్షిప్ చెయ్యను. అంటే నా మాట కూడా వినవా నువ్వు? నేనంటే నీకు ఇష్టం లేదా? మీరంటే ఇష్టమే, కానీ శ్రేయ ఈజ్ ఎ గుడ్ గర్ల్, చెప్పిన మాట వింటుంది. ముందు నువ్వు అన్నయ్యతో చేయగలుపు. చెయ్యు శ్రేయ. మీరేం వరి అవ్వకండి అమ్మా, అన్నయ్య నేను తీసుకెళ్తాను కదా.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చారుకేశా, నువ్వేంటి ఇక్కడ? అంటే మీరు స్కూల్కి వస్తున్నారని తెలిసి మీకోసం ఇక్కడికి వచ్చాను బాబు. ఎందుకు? మనకు మీటింగ్ ఉంది. ఇటు నుంచి ఇటు ఆఫీస్కి వెళ్దామని. మీరు కారులో కూర్చోండి, నేను పిల్లల్ని క్లాస్ రూమ్ లో వదిలిపెట్టొస్తాను. ఆగు చారుకేశా, ప్రిన్సిపల్ తో మాట్లాడాలి. ఎందుకు బాబు? యాన్యువల్ ఫంక్షన్ కి చిన్న అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర చెక్ బుక్ ఉంది బాబు, మీరు సైన్ చేసిస్తే నేను ప్రిన్సిపాల్ గారికి ఇస్తాను. ఎలాగూ స్కూల్ వరకు వచ్చాను కదా, ప్రిన్సిపల్ సార్ని కలిసి స్కూల్ గురించి మాట్లాడాలి. అలాగే జానకి టీచర్ని కూడా కలవాలి. ఇప్పుడెందుకు బాబు? నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? అది అంటే బాబు, ప్రిన్సిపల్ గారు యాన్యువల్ డే ప్రిపరేషన్స్ తో బిజీగా ఉంటారు కదా అని. 5 minutes మాట్లాడి వెళ్దాం చారుకేశా. మనకు మీటింగ్ టైం అవుతుంది కదా బాబు, మనం త్వరగా వెళ్ళాలి. ఏంటి నువ్వు కూడా అమ్మమ్మ తాతయ్యలా టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు బాబు. జై శ్రేయ, మీరు క్లాస్కి వెళ్ళండి. బాయ్, వెళ్ళండి. పద, ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. బాబు పద. దేవుడా, ఈ రోజు అన్నయ్య నేను ఎదురు పడకుండా చూడు. నమస్తే సార్, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. పిల్లలు ఎలా చదువుతున్నారు? ఇదివరకటి కంటే బాగా ఇంప్రూవ్ అయ్యారు సార్. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి. Ready? 1, 2, 3. పరిగెత్తాలి, పరిగెత్తాలి. జై బాబు, ఫాస్ట్ ఫాస్ట్. కమ్ ఆన్, ఫాస్ట్ ఫాస్ట్. Ready? 1, 2, 3. మంగమ్మ, ఫాస్ట్ ఫాస్ట్. మంగా పరిగెత్తు. Come on, Manga, come on. ఎంత చెప్పినా వినకుండా అభిబాబు రేపు ఫంక్షన్కి వస్తానంటున్నారు. శిశమ్మ కూడా వస్తానంటున్నారు.
వీళ్ళని ఎలాగూ ఆపలేను. వీళ్ళ కంట పడకుండా దివ్యమ్మని ఎలా ఎస్కేప్ చేయాలి? చూసావా చంద్రిక, వాడు ఎంత టెన్షన్ పడుతున్నాడా? వాడు టెన్షన్ పడి చేస్తే మనకెందుకు పౌడరు? అది కాదే, వాడు దివ్యని చూసుండకపోతే ఆ టెన్షన్ అంతా మనం పడాల్సి వచ్చేదే. ఇప్పుడు వాడు పడుతున్నాడు. మన నెత్తి మీద బండరాయి పక్కోడి నెత్తి మీదకెళ్ళి వాడు మోస్తుంటే వాయపు ఆ సంతోషం వేరు కదా. వాడు మనల్ని ఎన్ని మాటలన్నాడు. ఆ చేసిన పాపం ఊరికి పోతుందా? ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అలా అని వాడి ముందు అతిగా సంతోషపడకండి, వాడు పసికట్టేస్తాడు. వాడి ముఖం, వాడు మనల్ని ఇప్పుడు పట్టుకోవాలే. వాడిని గిచ్చి గిల్లి మనం సంతోషపడతాం పరా. అసలే వాడి నోరు మంచిది కాదు. అవసరమా పౌడరు? ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా? పదా. ఏరా శారికేశా, ఏంది కాలుగాల్ని పిల్లలా అటు ఇటు తెగ తిరిగేస్తున్నావా? ఇలా తిరిగే మీ నాన్న మంచాన పడ్డాడు. నోరు కాళ్ళు చేతులు పడిపోయి అవిటివాడైపోయాడు. అయినా అతి విశ్వాసం దూర్త లక్షణం అని ఎందుకురా మీకు? అప్పుడు మీ నాన్న, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోసం అంతలా పాకులాడుతున్నాడు. ఏదో పని చేశామా, జీతం తీసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అని కాకుండా ఏదో పనికొచ్చామన్నట్టు ఉండాలి గాని ఈ ఇల్లు ఏదో పునాదుల మీద కాకుండా నీ భుజాల మీద మోస్తున్నట్టు, నువ్వే ఈ ఇంటిని ఉద్ధరిస్తున్నట్టు ఎందుకురా ఎదవ బిల్డప్? అయినా అతి విశ్వాసం దూర్త లక్షణం అని ఎందుకురా మీకు? అప్పుడు మీ నాన్న, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోసం అంతలా పాకులాడుతున్నారు. ఏదో పని చేశామా, జీతం తీసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అని కాకుండా ఏదో పనికొచ్చామన్నట్టు ఉండాలి గాని ఈ ఇల్లు ఏదో పునాదుల మీద కాకుండా నీ భుజాల మీద మోస్తున్నట్టు, నువ్వే ఈ ఇంటిని ఉద్ధరిస్తున్నట్టు ఎందుకురా ఎదవ బిల్డప్? ఒరేయ్, మీ నాన్నకు పెట్టిన గతి చూసుకోడా నీకు బుద్ధి రాలేదురా? ఇంకా విశ్వాసం పెండా కూడాని గబ్బిలాల్లాగా ఈ ఇంటి చుట్టూరా జరుగుతున్నారా? పూర్వజన్మలో నువ్వు మీ నాన్న కుక్కలై ఉంటారు. ఇక మీ జన్మలన్నీ కుక్క జన్మలేరా? అవును సార్, మీ కుక్కలమే. కుక్కలమే. అందుకే మేము విశ్వాసంగా ఉంటున్నాం. కానీ మీరేంటి తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్న మిమ్మల్ని ఏమనాలి సార్? మిమ్మల్ని పోల్చడానికి ఏ పశువు జంతువు కూడా లేదు కదండి. ఏ తోడేలతోనో నక్కతోనో పోలిస్తే అవి కూడా అసహించుకుంటాయండి మిమ్మల్ని. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు? నీ నాన్న కూడా ఇట్టనే మాట్లాడి మమ్మల్ని ఎదిరించి మంచాన పడ్డాడు. మేము ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాం. ఆరోగ్యంగా ఉండటం అంటే మనిషి మాత్రమే కాదండి, మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీ మనసంతా కుట్రలతో కుతంత్రాలతో కుళ్ళిపోయి కంపు కొడుతుంది. మీ నీచమైన బుద్ధులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఏంద్రా వాగుతున్నావా? నా వయసులో నీ వయసు పావంత కూడా లేదు. నన్నే అంటావా? వయసుంటే సరిపోదు సార్, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. మీరు వయసుకు తగ్గట్టుగా నడుచుకుంటున్నారా? ఈ వయసులో కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటికే అపకారం చేస్తున్నారు. మేమేం చేసావురా అంత పెద్ద నిందేస్తున్నావు? మీరేం చేశారో ఏం చేస్తున్నారు
వచ్చినప్పటి నుంచి వాళ్ళ చెల్లెల కోసం మాయ వెతుకుతున్నారట. అయితే ఆంటీ ఉంది కదా, అదే శశి ఆంటీ, ఆమెకు మాయ చెల్లెలంటే ఇష్టం లేదట. మాయ చెల్లెలు చనిపోయిందని ఆంటీ అంది. మాయ కోపం వచ్చి ఆంటీపై అరిచారు. ఆమె గురించి ఎప్పుడూ ఇంట్లో మాయకు ఆంటీకి గొడవలు అవుతుంటాయని జై నాతో చెప్పాడు మమ్మీ. పాపం కదా. అవును మమ్మీ, ఈ రోజు మాయ స్కూల్ కొచ్చారు, నిన్ను చూడాలని చెప్పారు. మీరు కలిసారా మమ్మీ? లేదు. ఎందుకు కలలేదు? ఎప్పటికీ కలవను. మావయ్యను చూసావా మమ్మీ? చూశాను. ఓ, అయితే మావయ్య నిన్ను చూడలేదన్నమాట. ఎప్పటికీ అన్నయ్య నన్ను చూడకూడదు. మర్చిపోయాను మమ్మీ. చారుకేశ అంకుల్ వాళ్ళ డాడీకి ఏదో ప్రాబ్లం అని చెప్పి అంకుల్ మావయ్యని తీసుకెళ్లిపోయారు. చారుకేశ అంకుల్ కూడా చాలా మంచివారు మమ్మీ. ఏంటి మమ్మీ డల్ గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. నేను త్వరగా నిద్రపోయి ఎర్లీగా లేవాలి. వరే ఆగరా. ఏందిరా మమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? మేమంటే రెస్పెక్ట్ లేదా? అదొకటే తక్కువ మీకు. పొద్దున్నే ఆ ఎదవతో ఎందుకండి, వదిలేయండి. నువ్వు ఉండు చెదిరిగా. ఎరా, నిన్న పెద్దవాళ్ళని చూడకుండా మమ్మల్ని అనరాని మాట్లాడి వెళ్ళిపోయావు. పొద్దున్నే వచ్చి సారీ చెబుతావు అనుకుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నేను చచ్చినా మీకు సారీ చెప్పను. వీడు సారీ చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? ఎందుకు వీడిని అడుగుతున్నారు? నిన్ను ఆగమన్నానా? ఒరే, నువ్వు మమ్మల్ని తిట్టినా సారీ చెప్పకపోయినా మాకు బాధ లేదురా. కానీ నువ్వు మమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు చూడు, అందుకు బాధగా ఉంది. మిమ్మల్ని ఇంకేం అర్థం చేసుకోవాలి? ఇప్పుడేంటి, మేము దివ్యని చూసి కూడా ఇంట్లో చెప్పలేదు, అదేగా నీ కంప్లైంట్? మరి నువ్వు దివ్యని చూసి కూడా ఇంట్లో ఎందుకు చెప్పలేదు? చెప్పొద్దని దివ్యమ్మ నాతో ఒట్టేయించుకున్నారు కాదా? దివ్య గురించి ఇంట్లో చెబితే అభి దివ్యని కలుస్తాడు, అన్నా చెల్లెలు కలిస్తే శశికి కోపం వస్తుంది, మొగుడు పిల్లలు గొడవ పడతారు. అందుకని దివ్య చెప్పొద్దు అన్నది నువ్వు చెప్పలేదు, అంతే కదా? ఒరే, నిన్నగాక మొన్న పుట్టిన నీకు దివ్యకే అంత ఇంగితం ఉంటే నీకంటే 50 ఏళ్ల ముందు పుట్టిన మాకు ఆ మాత్రం ఇంగితం ఉండదారా? మీరే అంత ఆలోచిస్తే మేమెంత ఆలోచించాలి? మీకేనా బుద్ధి జ్ఞానం ఉండేది, మాకు లేవా? ఇప్పుడెందుకు పౌడర్ ఇదంతా చెప్తున్నాడు? నువ్వు పొద్దున్నే వచ్చి రాత్రికి పోతావో, మేం పొద్దస్తమానం ఇంట్లోనే ఉంటాము. అభి దివ్య కోసం ఎంత ఆరాట పడుతున్నాడో, దివ్య అంటే శశి ఎంతలా మండిపడుతుందో అంతా మేం చూస్తూనే ఉన్నాం కదా. ఇదంతా చూశాక కూడా దివ్య గురించి ఇంట్లో ఎలా చెప్పమంటావురా? చెప్పి ఇటు అభిని అటు దివ్యని బాధ పెట్టమంటావా? ఈ గొడవలు చూడటానికేనా మేం బతుకుంది? మేం ఆస్తి కోసం బతకటలేదురా, మనుషుల కోసం బతుకుతున్నాం. ఉన్న కూతురు ఎటో వెళ్లిపోయింది, ఎవరూ లేని మాకు ఈ ఆస్తులెందుకు? ఏం చేసుకోటానికి? ఎందుకు ఈయన ఈ వెధవ దగ్గర తగ్గి మాట్లాడుతున్నారు? ఇప్పుడేంటి, మీరు మంచోళ్ళు నేను ఒప్పుకోవాలా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మేం చెప్పింది నిజంరా. నువ్వు నమ్ము నమ్మకపో, గొడవలు అవుతాయని మేం దివ్య గురించి ఇంట్లో చెప్పలేదు. దివ్య విషయం ఎక్కడ బయటపడుతుందోనని చాలా టెన్షన్ పడ్డాం. ఇప్పుడు ఆ టెన్షన్ నువ్వు పడుతున్నావు.
నీ బాధ చూడలేక మేము నీకో ప్లాన్ చెప్పాలనుకున్నాం. ప్లాన్ ఏంటి? ఈ రోజు స్కూల్లో ఫంక్షన్ కదా, ఆ ఫంక్షన్ కి దివ్య మంగ వస్తారు. ఇంటి నుంచి అభి, శశి, జై, శ్రేయలు అందరూ వస్తారు. ఫంక్షన్ లో దివ్యను అభి, శశి చూస్తారు. అభికేమో ఆనందం, శశికేమో కోపం. ఆ తర్వాత అంతా రచ్చరచ్చే. అది ఎలా ఆపాలనే కదా నిన్నటి నుంచి నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకో ఉపాయం ఉందిరా. నువ్వు మేము ఎంత చెప్పినా ఫంక్షన్ కి వెళ్లకుండా అభి, శశి ఆగిపోరు. కాబట్టి జై శ్రేయాలను ఆపేశామనుకో, అభి, శశిలు కూడా ఆగిపోతారుగా. జైబాబు శ్రేయమని ఎలా ఆపుతారు? ఏముంది, మెట్లపై నీళ్లు నూనె పోస్తే జారి కింద పడతారు, బెడ్ ఎక్కుతారు, అంతే. మీరు నిజంగా మనుషులేనా? ఎప్పటికీ ఇక మారరా? చిన్న పిల్లల్ని అలా ఎవరైనా పడేస్తారా? అలా అని కాదురా. మీరు ఇంకేం చెప్పకండి. ఫంక్షన్ లో దివ్యమని ఎలా ఎస్కేప్ చేయాలో నాకు తెలుసు. మీరేమీ సలహాలు ఇవ్వక్కర్లేదు. ఏదో దివ్యమ్మ ఒట్టు పెట్టారని ఆలోచిస్తున్నాను. లేదంటే అన్నా చెల్లెల్ని ఎప్పుడో కలిపేసేవాణ్ణి. ఏదో ఒక రోజు కలిపి తీరుతాను. జానకి మేడం. ఏంటి కుమార్ పొద్దున్నే వచ్చావు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అంజి సారు మీతో ఏదో మాట్లాడాలంట మేడం. నేనే మాట్లాడను. ఆయన మాట్లాడకపోతే నేనే మాట్లాడతాను. మాట్లాడండి సార్. మేడం గారితో ఏదో చెప్పాలన్నారు కదా, చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు కుమార్. ఆయనెవరో నేనెవరో. ఆయన స్కూల్లో పీఈటీ, నేను టీచర్ని, అంతే. అది కాదు మేడం, ఈ రోజు ఫంక్షన్ ఉంది కదా, ఆ విషయం అంజి సారు మీతో మాట్లాడాలంట. కుదరదు. ఇకపై నా పని నాది, ఆయన పని ఆయనది. ఏంటి మేడం మీరు ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఇంట్లో చాలా పనుంది, నన్ను డిస్టర్బ్ చేయకు కుమార్. మేడం 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 ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం అమ్మో, మేడం గారిని ఏమన్నారు సార్? ఇంత సీరియస్ గా ఉన్నారు. నీతో తనన్న మాటలే నేను తనతో అన్నాను. అంటే ఏంటి సార్, మీకు అలాంటి నోటి దురుసు కూడా ఉందా? మటన్ షాప్ ముందు మేక తొడగొట్టినట్టు మేడం గారి ముందు మీరు మీసం తిప్పారా? ఇప్పుడు ఎలా సార్? మేడం గారు ఫంక్షన్ కి రాకపోతే కష్టం. మేడం గారిని ఎలాగైనా రప్పించాలి. ఏదో ఒకటి ఆలోచించండి సార్. సంతోషం ఎంతసేపు, ఫంక్షన్ కి వెళ్ళగానే ఫటా పంచర్ అవుతుంది. హీరో హీరోయిన్ లా ఉన్నారు డాడీ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. థ్యాంక్ యూ. ఏంటి చార్కేసా, మేమంతా నీట్ గా రెడీ అయితే నువ్వేంటి నార్మల్ గా ఉన్నావు? అది ఆఫీస్ లో మీటింగ్స్ ఉన్నాయి కదా బాబు. అయితే మాత్రం మీటింగ్ కి మంచి కాస్ట్యూమ్స్ లో వెళ్ళకూడదా చార్కేసా? ఆహా, నీకు తెలుసా శశి, మా చిన్నప్పుడు స్కూల్ యానివర్సరీలో సందడంతా చార్కేసదే. మిమిక్రీ చేసి డాన్సులు చేసి తెగ సందడి చేసేవాడు. అప్పుడు డాన్సులు చేసేవాడు, ఇప్పుడు సర్కస్ చేస్తున్నాడు. కానీ ఈ రోజు మాత్రం వీడికి బీపీ రావడం ఖాయం. మరి మీరేం చేసేవారు డాడీ? నాకంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మని చూసుకుంటూ ఉండేవాణ్ణి. మా చెల్లెలు దివ్య మాత్రం చాలా యాక్టివ్ గా ఉండేది. ప్లీజ్ డాడీ, ఇప్పుడు అత్తయ్య గురించి చెప్పుకు. మమ్మీ అప్సెట్ అవుతుంది కదా. అలా చెప్పు శ్రేయ. ఈ రోజు ఈయనకేమో ఎగ్జైటింగ్ గా ఉంది, నాకేమో ఏదో తెలియని టెన్షన్ గా ఉంది. అది ఒట్టి టెన్షన్ కాదమ్మా, దివ్యం చూశాక హై టెన్షన్ అవుతుందిలే. టెన్షన్ పడకు, అంతా హ్యాపీగా ఉంటుంది. చార్కేసా వెళ్దామా? బాబు అది ఇంకొక 1 hour లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. బిల్ గేట్స్ వచ్చినా సరే నేను ఫంక్షన్ కి వెళ్ళాలి చార్కేసా. మీటింగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయి. అది కాదు బాబు నేను చెప్పేది. చార్కేసా, ఆయన చెప్తున్నారు కదా, అడ్డు చెప్పుకో. పదండి ఫంక్షన్ కి వెళ్దాం. పదండి. ఏందిరా స్వామి, అభిశేషి ఆపలేకపోయావా? కనీసం పిల్లలను ఆపకపోయావా? ఏం చేయమంటారు సార్? ఎలా ఆపమంటారు? ఆపితే ఆగేలా ఉన్నారా? అమ్మో, అయితే వీళ్ళు ఈ రోజు దివ్యం చుట్టం ఖాయమన్నమాట.
ఇంకా ఎంతసేపు మమ్మీ? నన్ను స్కూల్ కి ఎప్పుడు పంపిస్తావు? ఫంక్షన్ అయిపోయాక? ఓ పని చేస్తాను, ఈ డ్రెస్ చేంజ్ చేసుకుని నేను కూడా ఇంట్లోనే కూర్చుంటాను. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. హలో హలో, ఇదిగో పెట్టు. ఇదిగో బాబు, లెఫ్ట్ సైడ్ ఇంకో 2 వరుసలు చైర్స్ వేసాయి. అలాగే సార్. అదిగో రైట్ సైడ్ 3rd రోలో గ్యాప్ ఉంది. ఓకే సార్. అక్కడ కూడా చైర్స్ వేసాయి. ఓకే సార్. త్వరగా. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. కుమార్ త్వరగా కానీ. అదిగో అక్కడ కూడా ఇంకా మిగిలే ఉంది. ఏమయ్యా ఆంజనేయులు? గుడ్ మార్నింగ్ సార్. మామూలుగా చెప్తే చాలయ్యా, మైక్ లో అరుచి చెప్పక్కర్లేదు. సారీ సార్. సరే, నువ్వు కుమార్ మాత్రమే వచ్చారు, మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ ఏరి? ఆన్ ది వే సార్. టీచర్స్ కూడా పేరెంట్స్ తో పాటు వస్తారా? అవును, ప్రేమ్ రాలేదా? ఆయన మామూలుగానే టైంకి రారు కదా సార్, ఇప్పుడేం వస్తారు? అవును, జానకి టీచర్ ఏది? ఆంజనేయులు నీతో పాటు రాలేదా? అంటే లేడీస్ కదా సార్, రెడీ అవడానికి కాస్త టైం పడుతుందని నన్ను ముందు పంపించి మేడం మంగా వెనకే వస్తున్నారు. ముందో వెనకో వస్తున్నారు కదా. నిన్న తను సిక్ లీవ్ అడిగింది, అందుకే నేను కాస్త టెన్షన్ పడుతున్నాను. అయ్యో, ఇంత పెద్ద ఫంక్షన్ కి ఆవిడ రాకుండా ఎలా ఉంటారు సార్? తప్పకుండా వస్తారు. తొందరగా కానివ్వండి, అవతల చైర్మన్ సార్ కూడా బయలుదేరారట. కానివ్వండి. హలో సార్. చూస్తావేంటి? తీసుకో త్వరగా. ఏంటి సార్, ఫంక్షన్ కి రానని మేడం గారు తెగ చెప్పారు కదా, వస్తారని ప్రిన్సిపల్ సార్ చెప్పారేంటి? చెప్పింది నేను కాదయ్యా, నా 6th సెన్స్. అంటే మేడం గారు వస్తారా సార్? రాకుంటే రప్పిద్దాం. మేడం గారికి 100 ఏళ్ళు సార్, తనే ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో మేడం. కుమార్ ఎక్కడున్నావు? స్కూల్లో మేడం. ఒక చిన్న హెల్ప్ కావాలి కుమార్. అది నువ్వు వచ్చి మంగని స్కూల్ కి తీసుకువెళ్తావా? కుదరదు, చాలా పనులున్నాయని చెప్పు. చెప్పు. సారీ మేడం, ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు. ప్రిన్సిపల్ సార్ ఏమో నాకు చాలా పనులు అప్పచెప్పారు. పాప అంజి సారు ఒక్కరే కష్టపడుతున్నారు. నేను ఫంక్షన్ కి రాలేను కుమార్. మంగేమో రెడీ అయి కూర్చుంది, ఇంకో వైపు లేట్ అవుతుంది. టెన్షన్ పడుతుంది తను. ప్లీజ్ ఏదోలా వచ్చి తీసుకువెళ్ళవా? తనే వచ్చి మంగ డ్రాప్ చేసి వెళ్ళమని చెప్పు. చెప్పు చెప్పు. మేడం, నేనైతే రావడానికి కుదరదు, ఇంకెవరినైనా పంపిద్దామంటే ఇంకా సార్ మేడం గారు వచ్చారు. మనం ప్లాన్ చేసాక రాకుండా ఎలా ఉంటారు? మేడం గారు వచ్చారు సరే, తిరిగి వెళ్ళిపోకుండా ఎలా ఆపుతారు? చెబుతా, తొందర ఎందుకు? గుడ్ మార్నింగ్ సార్. వచ్చేసావా? అమ్మయ్యా, మంగా నువ్వు ఇంకా రాలేదని తెగ టెన్షన్ పడిపోతున్నానమ్మా. ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మంగా. అరే, చాలా అందంగా ముస్తాపోయావు. చూడమ్మా, ఇప్పటికే చాలా మంది పిల్లలు పేరెంట్స్ వచ్చేసారు. మన చైర్మన్ సార్ కూడా వచ్చేస్తున్నారని కబురు అందింది. సార్ రాగానే స్వాగత కార్యక్రమం మొత్తం నువ్వే చూసుకోవాలి. స్టేజ్ పైన ఏర్పాట్లు అన్ని చూసుకోవాలి. ఎప్పుడేం చేయాలో నువ్వు ఆర్డర్లో నోట్ చేసుకుని ఉంటావులే. అది కాదు సార్. నీకు నేను చెప్పడం ఏంటమ్మా, అన్ని నువ్వు ప్రిపేర్ అయిపోయి ఉంటావులే. అది కాదు సార్, నేను చెప్పేది. అబ్బా, ఏం చెప్పుకో. ఈ ఫంక్షన్ నువ్వు ఎక్సలెంట్ గా నిర్వహించి సక్సెస్ చేస్తావు. నీపై నాకు నమ్మకం ఉందమ్మా. సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఏది చెప్పక్కర్లేదమ్మా, నువ్వు ఏమీ నాకు చెప్పక్కర్లేదు. నువ్వు ఫ్రీ హ్యాండ్ గా చక్కగా చేసుకో, అంతా నీ ఇష్టం. వస్తున్నా. నేను ఈ ఫంక్షన్ లో ఉండలేను అని చెప్పాలనుకుంటే వినకుండా వెళ్ళిపోయారేంటి? ఇప్పుడెలా? అన్నయ్య వస్తే ఏంటి పరిస్థితి? మంగా, నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్తావా? నన్నొక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోతావు మమ్మీ? నిన్నెవరికైనా అప్పగించి వెళ్ళాలి కదా. కుమార్
మేడం గారు పిలుస్తున్నారు సార్. వినిపించిందయా? వెళ్ళమంటారా? వెళ్ళు. మంగని కనిపెట్టుకుని ఉండమని చెప్తుంది. కుదరదని చెప్పు. ఎందుకు సార్? అప్పుడే కదా తనుండిపోతుంది. సార్ సూపర్ సార్. మేడం వస్తున్నాను మేడం. మేడం. కుమార్, నాకు హెల్ప్ చేయాలి. ఏంటి మేడం? ఫంక్షన్ అయ్యే వరకు మంగని జాగ్రత్తగా చూసుకొని ఇంటికి తీసుకొస్తావా? సారీ మేడం, ప్రిన్సిపల్ సారు చాలా పనులు అప్పు చెప్పారు. ప్యూను ఒక్కనే ఉన్నాను కదా మేడం. ఆ పనుల్లో మంగమ్మని సరిగ్గా పట్టించుకోకపోతే ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక అంత పనే ఉండదు కదా కుమార్. మేడం, మొన్నట్లాగా ఏదైనా జరగడానికి జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మేడం. మళ్ళీ నేను మీకు ముఖం చూపించలేను మేడం. మీరు ఉండిపోవచ్చు కదా మేడం. ఫంక్షన్ అయిపోయాక మంగమ్మని మీరే తీసుకెళ్లిపోవచ్చు కదా. నేను ఉండలేను అని ఎన్నిసార్లు చెప్పాలి కుమార్? సారీ మేడం. కుమార్ సార్ త్వరగా రావయ్యా. చూసారా మేడం సార్ ఎలా పిలుస్తున్నారో? వస్తాను మేడం. వస్తున్నా సార్. ఇప్పుడు ఒక దేశభక్తి గీతంతో చిన్నారులు మన దేశ నాయకుల్ని పరిచయం చేయబోతున్నారు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. జంతుకు కట్టాలి రచిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే కళ్ళ కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకులు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు. అందరికీ నమస్కారం. నా పేరు అలివేలు మంగతాయారు. నేనిప్పుడు మాట్లాడబోతున్నది ఈ భూమి మీద మన కంటికి కనిపించే ఒక దేవత గురించి. ఆ దేవతను మనం తాకొచ్చు, మాట్లాడొచ్చు, ఆ దేవతతో ఆడుకోవచ్చు. ఆ దేవత మనకు కోడి ముద్దలు తినిపిస్తుంది, లాల పోసి జోలపారి నిద్రపుచ్చుతుంది.
ఆ దేవత పేరు అమ్మ. రాజ్యం అంటే ఎలా ఉండాలో చెప్పిన శ్రీరాముడికి రాజ్యం గురించి చెప్పింది అమ్మ. ప్రపంచానికి భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడికి మాటలు నేర్పింది అమ్మ. సత్యం అహింసలతో మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీజీకి సత్యం అహింసను పరిచయం చేసింది అమ్మ. అలాంటి అమ్మే మా అమ్మ శ్రీ జానకీదేవి. నేను పూజించే నా దేవత, నాకు వరాలిచ్చే దేవత. నాన్న ఎలా ఉంటాడో తెలీదు, బంధువులు లేరు. నాకన్నీ మా అమ్మే నాకు నవ్వడం నేర్పించింది, కానీ తను నవ్వడం మర్చిపోయింది. నేను ఏడిస్తే తను ఏడుస్తుంది. నేనెక్కడున్నా నా ఆకలి తనకి తెలిసిపోతుంది. నేను పెరిగి పెద్దగా అవుతున్నా అమ్మకు మాత్రం ఎప్పటికీ పసిపిట్టనే. ఇప్పుడు కుమారి గుండమ్మ భరతనాట్య ప్రదర్శన ఇవ్వబోతోంది. ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. పదమిది ఈశా
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేకప్ రూమ్ ఎక్కడుంది? ఇటు. ఉన్నారా? లోపలికి రాలేదెందుకు? మీ అమ్మాయి మంగ మీ గురించి చాలా బాగా మాట్లాడిందండి. చైర్మన్ గారే మెచ్చుకున్నారు. కంగ్రాట్స్ అండి. జానకి టీచర్, నేనే వదినా. ఎవరే నీకు వదినా? వదినా, మళ్ళీ ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. ఒక హంతకురాలివి నా స్కూల్లో ఏంటే పని? మనుషుల్ని చంపే మృగానికి చిన్న పిల్లలకి చదువు చెప్పే టీచర్ పోస్ట్ ఇచ్చింది ఎవరే? ఏం మాట్లాడుతున్నావు వదినా? నిజాలు మాట్లాడుతున్నాను. నీలో అబద్ధాలు మాట్లాడే అలవాటు నాకు లేదు. ఏడేళ్ల నుంచి నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడో చచ్చిపోయావనుకున్నాను. శని వదిలిందని సంతోషపడ్డాను. నీ శవాన్ని చూసే దరిద్రం నాకు తప్పిందని ఆనందపడ్డాను. నీకు పిండం పెట్టి తద్దనం చేసే తంతు కూడా లేదని పొంగిపోయాను. స్కూల్లో నేను ఎవరు బాధ పెట్టారు? ఆ దివ్య మీతో ఎలా ఉంటుంది? దివ్య ఎవరు మమ్మీ? అదే జానకి టీచర్. ఫస్ట్ లో మా ఇద్దరికి చాలా పనిష్మెంట్ ఇచ్చేది. ఎప్పుడు చదవమని చెప్పేది. చిన్న తప్పు చేసినా అందరి ముందు ఇన్సల్ట్ చేసేది. కానీ ఇప్పుడు మిస్ మారిపోయింది మమ్మీ. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. అంటే నీలాగా డాడీ లాగా చూసుకుంటుంది. అవును మమ్మీ, నాకు ఆ మిస్ అంటే చాలా ఇష్టం. నన్ను బాగా చదివించి అన్ని టెస్టులు పాస్ అయ్యేలా చేసింది. ఇంతకు ముందు ఏ మిస్ కూడా మాతో ఇలా ఉండేవారు కాదు. అవును మమ్మీ, మంగ కూడా చాలా మంచిది. ముందు అన్నయ్య మంగతో ఫ్రెండ్షిప్ చేశాడు. ఇప్పుడు నేను కూడా మంగతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. అది మీకు ఫ్రెండ్ కాదు, ఎనిమి. ఆ మిస్ కూడా మంచిది కాదు, చాలా చెడ్డది. రేపటి నుంచి మీరు ఆ మంగతో మాట్లాడడం మానేసి దూరంగా ఉండండి. ఆ మిస్ క్లాస్ కి మీరు వెళ్ళకూడదు. అసలు స్కూల్ కే మీరు వెళ్ళకూడదు. ఇంకో స్కూల్ కి మార్పిచ్చేస్తాను. లేదు మమ్మీ, మేము ఆ స్కూల్ కే వెళ్తాం. మాకు ఆ మిస్ నచ్చింది. నేను వద్దంటున్నాను కదా. నువ్వు తప్పుగా చెప్తున్నావు మమ్మీ. మిస్ చాలా మంచిది. మంగ ఇంకా మంచిది. అంటే నేను చెప్పిన మాటలు నమ్మరా మీరు? నువ్వు అబద్ధం చెప్తున్నావు. మిస్ ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. ఆ మిస్ గురించి మీకు తెలియదు. నీకే ఆ మిస్ గురించి తెలియదు మమ్మీ. జానకి మిస్ అంటే స్కూల్లో అందరికీ ఇష్టం. అది మంచిదాన్లా నటించే శాడిస్ట్, ప్రాణాలు తీసే హంతకురాలు. మమ్మీ, మా మిస్ ని అలా అనకు. మా మిస్ ని తిట్టావంటే ఊరుకోను. నేను మీ మమ్మీని రా, నాకంటే ఎక్కువ నాది. ఇంట్లో నువ్వెక్కువ, స్కూల్లో మిస్ ఎక్కువ. మాకు ఆ స్కూలు, ఆ మిస్, ఆ మంగే కావాలి. వద్దని చెప్తున్నాను కదా. దాని నీడ కూడా మీపై పడకూడదు. పో మమ్మీ, అనవసరంగా నీ దగ్గరకు వచ్చాం. ఊరికే మా మిస్ ని ఎందుకు తిడుతున్నావు? నువ్వు ఏడిస్తే ఏడు, మేము వెళ్ళిపోతాం. ఇందుకే డాడీ నిన్ను ఓదార్చలేదు. మంచి మిస్ ని చెడ్డది అంటున్నావు. మా మిస్ మంచిది అని ఒప్పుకునేంత వరకు మేం నీ దగ్గరికి రాం. పద అన్నయ్య. శ్రేయ
మమ్మీ ఎక్కడ అని మంగ అడుగుతోందండి. మీకోసం చైర్మన్ సార్ ఇంటి నుంచి చారుకేశ గారు, ప్రసాద్ గారు వచ్చారు. వాళ్ళు కూడా మీకోసం వెతుకుతున్నారు. మీరెందుకు బాధపడుతున్నారు, మీకేం జరిగిందని నేను అడగనండి. బురకాలు ఎందుకు తిరుగుతున్నారు అని కూడా ప్రశ్నించాను. మీ గతం ఏంటి, మీకేం జరిగింది, మీరెవరు, ఇవేవీ నేను అడగదలుచుకోలేదండి. మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, లేదా వదిలేయండి. అవన్నీ అడిగి మీ దగ్గర చెడు అవదలుచుకోలేదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. నేను మీకు ఒక మంచి ఫ్రెండ్లా ఉండాలనుకుంటున్నాను. నా వల్ల మీకేదైనా మంచి జరిగితే చాలు అనుకుంటున్నానండి. మీరు మంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అందుకు నా వంతు సాయం ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. దివ్యమ్మా, దివ్యం, నువ్వు నిత్య శ్రీనివాస్ అయితే నేను సూర్యదేవర దివ్య జయసూర్య. నీ నీడ కూడా నా మీద, నా ఫ్యామిలీ మీద పడదు, పడనివ్వను. భయంకరమైన రియల్ ఎస్టేట్ డాన్స్ ని, పొలిటికల్ లీడర్స్ ని, బిజినెస్ మ్యాన్స్ ని ఎదిరించి వాళ్ళ పాలిట సింహస్వప్నమైన చాణక్య సార్ని చిరునవ్వుతో చిటికిన వేలు పట్టుకుని ఆడిస్తే మా దివ్యమ్మది ఎంత సాహసమో అని సంతోషపడ్డాను. తోడుగా అన్నయ్య లేకపోయినా 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో నడిపించటం చూసి మా జైసార్లా మా దివ్యమ్మ ఎంతో తెలివైందని ముచ్చటపడ్డాను. శ్రీ ఆర్యవర్ధన్, దివ్య జయసూర్య సరి సమానంగా కోట్ చేశారు. శాపంతో మృత్యువు తప్పదని తెలిసినా చలించకుండా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేసి మా మంగా మేడం గారిలా విధిని గెలిచి ప్రాణాలు నిలబెట్టుకుంటే మా దివ్యమ్మకు ఆ దేవుడే తల వంచాడని నా తలపై కొమ్ములు మొలిపించుకున్నానమ్మా, కొమ్ములు మొలిపించుకున్నాను. మమ్మీ, ఆ అంకుల్ ఏమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మనం నిజంగా వెళ్ళిపోవాలా మమ్మీ? వద్దు మమ్మీ, ప్లీజ్ ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడ చాలా బాగుంది. జయశ్రేయ, మాయ అంతా ఉన్నారు కదా. మనం వేరే ఊరికి వెళ్ళిపోతే అక్కడ మావయ్య ఉండడు, జయశ్రేయ ఉండరు, అంజీ సార్ ఉండరు, ఎవరు ఉండరు మమ్మీ. ఇక్కడ అందరు ఉన్నారు మమ్మీ. మనం హ్యాపీగా ఉంటాము. ప్లీజ్ మమ్మీ, ఇక్కడే ఉందాం. ఏంటి సార్, వెళ్తున్నారా? అవును సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త మేడం గారిని. భలేవారే, పక్కపక్క ఇళ్లలో ఉంటూ ఎందుకు చూసుకోం సార్. మేడం గారు మా కొలీగ్. థ్యాంక్ యూ సార్.
మేడం కాస్త డిస్టర్బ్ గా ఉన్నారు, అందుకని. పర్వాలేదు సార్, మేం చూసుకుంటాం. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్. నేనేం తప్పు చేశానమ్మా? ఇన్నోసెంట్ గా నటించకు, నాకంతా తెలుసు. దేని గురించమ్మా? మీ అమ్మాయి గారి గురించి. మా పక్కనే ఉంటూ మమ్మల్ని చీట్ చేస్తావా? తన గురించి నీకు తెలిసి కూడా మాతో చెప్పలేదు అంటే సిసమ్మా. మాట్లాడకు. నిన్నెప్పుడూ ఒక ఎంప్లాయీలా చూడలేదు, మా ఇంటి మనిషిలా చూశాను. మా అన్నయ్య నిన్ను ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే అన్నయ్య చనిపోయాక నా కష్ట సుఖాలు చెప్పుకునే ఏకైక ఆప్తుడివి నువ్వే అనుకున్నాను. నిన్నంత బ్లైండ్ గా నమ్మాను, కానీ నువ్వు ద్రోహం చేశావు చారుకేశా. అవునులే, గుడ్డిగా నమ్మినప్పుడే కదా నమ్మక ద్రోహం చేసేది. లేదమ్మా, కావాలని నేనేం చేయలేదు. ఇంకా బుకాయించుకో. తనంటే నాకు ఇష్టం లేదని తెలిసి కూడా నువ్వు తనతో చేతులు కలిపావు. తన గురించి నాతో చెప్పకుండా సీక్రెట్ గా కలుస్తూ ప్లాన్లు వేశావు. ఆ అన్న చెల్లెల్ని కలపాలని డిసైడ్ అయ్యావు. తనొస్తే నేను వెళ్ళిపోతానని నీకు తెలుసు కదా, అంటే తనని తీసుకొచ్చి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనేగా మీ ఇద్దరు ప్లాన్. నన్ను దిక్కులేని దాన్ని చేయాలనుకుంటున్నారా చారుకేశా? అందుకే నిన్ను పంపించేద్దామనుకుంటున్నాను. సిసమ్మా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటి ఉద్దేశం లేదమ్మా. నీకది ఇక్కడున్న సంగతి తెలుసా లేదా? దాన్ని చూసావా లేదా? దాన్ని కలిసావా లేదా? అది చెప్పు. కలిశానమ్మా. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్పొద్దని దివ్యమ్మ నాతో ఒట్టేయించుకున్నారు. ఆవిడ మళ్ళీ ఇంటికొస్తే మీరు బాధపడతారని, మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం తనకి లేదని దివ్యమ్మ చెప్పారు. ఏంటి మళ్ళీ ఇంకో డ్రామానా? ఆ అన్నా చెల్లెల్ని కలపాలనే కదా నువ్వు 7 years నుంచి వెతుకుతున్నావు. నిజమేనమ్మా. దివ్యమ్మ గురించి అభిబాబు ఎంతగా ఆరాటపడుతున్నారో మీకు తెలుసు. అభిబాబును దివ్యమ్మను కలపాలని నేను కూడా ఎంతో ఆశపడ్డాను. కానీ అన్నయ్యని కలిసే ఉద్దేశం దివ్యమ్మకు లేదు. అందుకే దూరంగా వెళ్ళిపోయారు. మరి మళ్ళీ ఎందుకొచ్చింది? అభిబాబు కోసం రాలేదమ్మా. మంగమ్మకి హార్ట్ ప్రాబ్లం. వైజాగ్ లో సరైన వైద్య సదుపాయాలు లేవని ఇక్కడికొచ్చారు. అంతే తప్ప ఆవిడ తన అన్నయ్యని కలిసి మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఉద్దేశం దివ్యమ్మకు లేదమ్మా. నేను నమ్మను. అది నా అన్నయ్యని పొట్టను పెట్టుకుంది, నన్ను బెదిరిస్తుందా? నన్ను ఇంట్లో నుంచి గెంటేసి అనాథం చేసి నా జీవితాన్ని కుక్కలు చింపిన విసిరి చేయాలనుకుంటున్నారేమో. దాని ఆటలిక సాగవు. నేను బ్రతికుండగా అది ఇంట్లో అడుగు పెట్టలేదు. దివ్యమ్మ అలాంటి వారు కాదమ్మా. అలాంటి వారైతే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు? ఎందుకు ఇన్ని కష్టాలు పడతారు? నిన్ను మావి చేతుల మీదుగా ప్రైజెస్ తీసుకోవడం నువ్వు చూడాల్సింది మమ్మీ. మావయ్య ఎంత హ్యాపీ అయ్యారో. నువ్వు మిస్ అయ్యావు. అవును మంగ, నేను అన్నయ్యని మిస్ అయ్యాను. నా అన్నయ్యకి దూరం అయ్యాను. పర్సులో దివ్య ఫోటో ఉండాలి. ఎలా మిస్ అయింది? ఏమైంది డాడీ? ఏం వెతుకుతున్నారు డాడీ? నా పర్సులో మీ అత్తయ్య ఫోటో ఉండాలి. మీరేమైనా తీసారా? నేను తీశాను.